హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు కార్జేమో అంటారు కదా, లివర్ అండి. లివర్ని శుభ్రంగా కడిగి ఉప్పు వేసి కొద్దిగా పసుపు వేసి శుభ్రంగా నీటి వాసన పోయేంత వరకు కడిగేసి నీళ్లు బియ్యపు నీళ్లు కూడా వేసానండి. కడుగు నీళ్ళు అంటారు కదా, ఫస్ట్ బియ్యం కడుగుతాం కదా, ఆ నీళ్ళు కూడా వేసేస్తే నీటి వాసన రాదండి. ఇది ఎక్కువ రక్తం ఉంటుంది కాబట్టి వాసన వస్తుంది. అందుకని ఇవి మూడు వేసుకుంటే కరివేపాకుతో కూడా వేసుకొని కడుక్కుంటే బాగుంటుంది. తర్వాత ఇది స్ట్రెయినర్లో స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలండి. ఇది స్ట్రెయిన్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉండండి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కత్తి పెట్టుకున్నాను. సగం టమాటా వచ్చింది. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ నిండుగా వేసుకుంటున్నానండి. తర్వాత పెరుగు అన్నమాట. పెరుగు ఒక 2 స్పూన్లు అండి వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో పసుపు కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసి ఈలోగా మనము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలండి. ఉల్లిపాయలు కాస్త వేగే వరకు, కాస్త ఎర్రబడే వరకు వేయించుకోవాలన్నమాట. ఎందుకంటే ఉప్పు వేసేసినామంటే తొందరగా వేగిపోతుంది. మనకు కర్రీకి సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి. ఇది వేగాలి. కొద్దిగా ఈ ఉల్లిపాయలు మెత్తబడితే తర్వాత ఏమో టమాటాలు వేసుకోవాలండి. ఇది కర్రీ అన్నమాట. ఇది మనము చపాతీలో కానీ అన్నంలో కానీ కలుపుకొని తినచ్చు. చపాతీల్లో కూడా బాగుంటుందండి. ఇది చపాతీ పూరీలో కానీ అన్నిటిని బాగుంటుందండి. తందూరి రోటీలో కూడా బాగుంటుంది. ఇప్పుడు టమాటాలు వేసి వేయించినారండి. ఇందులో ఇప్పుడు పసుపు 1/2 స్పూను. మాకు నాన్ వెజ్ ఐటమ్ కాబట్టి 1/2 స్పూన్ వేసుకోవాలండి పసుపు. ఇది పండించిన పసుపు కాబట్టి బాగా ఘాటుగా ఉంటుందండి. ఇది తెల్లగానే పండించిన పసుపు, కొన్నది కాదు. మనం 1/2 స్పూన్ వేసుకున్నా కూడా చాలా ఘాటుగా వస్తుందండి. కలర్ అంతా చక్కగా వస్తుంది. మనం పండించుకున్న పసుపు ఆర్గానిక్ పసుపు కాబట్టి తొందరగా వస్తుందండి. ఇది బాగా వేగాలి. చూడండి వేగిపోయింది. ఇది ఇప్పుడు ఎర్రగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇది 10 నిమిషాల వరకు మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అనమాట. 10 నిమిషాలు చాలండి, ఎక్కువసేపు అవసరం లేదు. ఎందుకంటే నీటి వాసన అంతా నీట్గా పోతుంది అనమాట. ఏం వాసన లేకుండా బాగా వస్తుంది. ఇది కర్రీలా కూడా చేసుకోవచ్చు, ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి. ఇలా ముందు బాయిల్ చేసి తర్వాత మసాలాలన్నీ కలిపి ఫ్రై చేయొచ్చు. కాకపోతే దానికి మిరియాల పొడి వేసుకోవాలి ఎక్కువ. ఇప్పుడు ఇది వేసేస్తున్నానండి. ఇది మ్యారినేట్ చేసి పెట్టుకున్న లివరు వేసేస్తున్నాను. ఇది వేగాలి. ఇది ఉప్పు ఆల్రెడీ వేసేసాం మనము. ఇది కలిపెట్టుకొని ఇప్పుడు ఇందులో మనము పసుపు వేసేసామండి. ఇప్పుడు ధనియాల పొడి, చిన్న స్పూన్లు కాబట్టి ఇది 4 స్పూన్లు వేస్తున్నానండి. ఇది నేను కర్రీ కాబట్టి ఇగురు కావాలి. ఇది చూడండి, 1.5 స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుందండి. ఇట్లా మనము ఇది వేసాము పచ్చిమిరకాయలకు. ఇప్పుడు దీన్ని బాగా కలిపెట్టుకోవాలండి. పూర్తిగా కలిపెట్టుకొని మసాలాలన్నీ ఈ వైపుకి బాగా పట్టేట్టుగా కలుపుకొని, పెరుగు అంతా ఉన్నాయి కదా, ఉప్పు కారాలు అవన్నీ బాగా పట్టుకోవాలండి. ఇది బాగా పట్టుకొని ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి, మనము అంటే కుక్కర్ మూత కాదు, మామూలు మూత పెట్టేసి
5 నిమిషాలు వేగనిద్దాం. ఇది ఇందులోని అంటే నీళ్ళంతా పోయి మనం నూనె పైకి తేలుతుంది చూడండి. ఆ టైంలో మనము కొబ్బరి అవంతా వేసుకొని ఇంకాస్త నీళ్ళు వేసి 2 గ్లాసులు నీళ్ళు వేసి మూత పెట్టేసినామంటే కర్రీ రెడీ అవుతుందండి. లివర్ కర్రీ రెడీ అవుతుంది అనమాట. ఇప్పుడు మూత పెట్టి పెట్టేద్దాం. ఒక 5 లేకపోతే 10 నిమిషాల వరకు పెట్టచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టి పెట్టాలండి. చూడండి, ఈ విధంగా బాగా వేగిదండి. ఇది సగానికి వేగిపోయిందనమాట. ఇప్పుడు ఉడకాలి కాబట్టి, ముక్క మెత్తబడాలి కాబట్టి ఇప్పుడు మనం కొబ్బరి వేసుకొని అన్నీ వేయాల్సినవన్నీ వేసేసామండి. ఇది ఇప్పుడు కొబ్బరి అండి, కొబ్బరి పొడి వేస్తాను నేను. ఇది మిక్సీ పట్టి పెట్టుకుంటాను అనమాట, తెప్పిస్తాను. ఇది మనకు గ్రేవీ కావాలి కాబట్టి 1.5 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు నీళ్ళు ఒక 2 గ్లాసులు నీళ్ళు వేసుకుంటే బాగా మెత్తగా ఉడికి అయిపోతుందండి. మొత్తం కలిపేసుకొని ఇంకా ఎక్కించడమే. చివరిలో మనము కొత్తిమీర వేసుకోవాలి. తిప్పిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు నీచు వాసన అంతా పోయి నీట్గా అవుతుందండి. ఇది ఇప్పుడు ఉడకనివ్వాలి. ఒక 5-6 విజిల్ దాకా ఉడికితే రెడీ అవుతుంది అనమాట. కిచెన్ పేపరు మనం పెట్టుకుంటే అది బాయిల్ అయ్యి స్ప్రెడ్ అవ్వదు అనమాట కుక్కర్కు. ఇలా ఇది ఒక టిప్ అనమాట. ఇదకు బాగా మెత్తగా ఉడికిపోయిందన్నమాట. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటాం. టేస్టీగా ఉంటుందండి. కాకపోతే నీచు వాసన వస్తుంది కాబట్టి అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏ వాసన రాదండి, చక్కగా ఉంటుంది. ఇదిగోండి, లివర్ కర్రీ రెడీ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. వీలైనంత వరకు ఎక్కువ ఇది నాన్ వెజ్ కాబట్టి కొత్తిమీర ఎక్కువగా గార్నిష్ చేసుకోండి చివరిలో. థ్యాంక్ యూ.